హాయ్ హలో అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గోంగూర మటన్ అండి. గోంగూర మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై బండి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. టమోటా ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. మేము కొంచెం స్పైసీగా తింటామండి, అందుకే కొంచెం కారం ఎక్కువగా వేశాను. చూడండి ఎంత స్పైసీగా కనిపిస్తుందో. స్పైసీగా ఉంటే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాసేపు మగ్గిన తర్వాత అందులో నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అది బాగా ఉడికిని మెత్తబడాలి. చూడండి అలా బాగా ఉడికిన తర్వాత అందులోకి కడిగి పెట్టుకున్న గోంగూర నేను 1 కేజీకి 1 కట్ట గోంగూర తీసుకున్నానండి. అది మీ ఆప్షన్, ఎంతైనా తీసుకోవచ్చు. గోంగూర పెట్టి మూత పెట్టేస్తే కొద్దిసేపు మగ్గిపోతుంది గోంగూర. ఆ తర్వాత కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి గోంగూర అంతా కలిసిపోయింది బాగా మటన్లో. అలా అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. గోంగూర పెట్టిన తర్వాత మటన్ బాగా మగ్గింది కదా, చూడండి అలా ఉడుకుతూ ఉన్నప్పుడు అడుగంటకుండా ఒక 4-5 సార్లు కలిపి పెట్టేసుకోండి. నేను మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేశాను. కాసేపటి తర్వాత అందులో కొంచెం కడిగి పెట్టుకున్న మెంతికూర వేశానండి. నాకు మార్నింగ్ కూరగాయలు అమ్మే వాళ్ళు వచ్చారు, ఫ్రెష్గా కనిపించింది, అందుకనేసి తీసుకున్నాను. మటన్లో మెంతికూర వేస్తే టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. పైగా పిల్లలు సపరేట్గా చేస్తే పిల్లలకు అలవాటు లేక తినకపోవచ్చు. ఇలా కర్రీస్లలో పప్పులలో కలిపి చేయడం వల్ల పిల్లలకు తెలియకుండా అన్నీ తినేస్తారు. అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ అండి. నేనైతే కొత్తిమీరను పేస్ట్ చేసేస్తాను, ఎందుకంటే మా పిల్లలు సపరేట్గా పైన వేస్తే మొత్తం తీసి పక్కకు పెట్టేస్తారు. పిల్లలు తినరు, వాళ్ళ కోసం అనేసి అలా పేస్ట్ చేసేసి మొత్తం ఏ కర్రీస్లో అయినా అలాగే వాడతాను నేను. అలాగే గోంగూర మటన్లో కూడా అలాగే వేశాను, కానీ టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర పేస్ట్ వేయడం వల్ల కర్రీ బాగా గ్రేవీగా ఉంటుంది. చూడండి ఎంత థిక్గా వచ్చేసిందో కర్రీ, బాగా మగ్గిందండి కర్రీ. మటన్ కూడా బాగా ఉడికింది. అయితే గోంగూర అక్కడక్కడ ఆకులుగా ఉంటుంది కదా, అది పిల్లలు తీసి పక్కకు పెడతారు అలా కనిపిస్తే. దానికోసం అనేసి అలా గంటెతోని బాగా మెదిపాను. గోంగూర అంతా మటన్లో కలిసిపోయింది. చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే. కర్రీ అంతా బాగా ఉడికిన తర్వాత లాస్ట్‌లో కొంచెం ఎండు కొబ్బరి పొడి వేస్తాను. ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల కర్రీ కొంచెం థిక్‌నెస్‌గా బాగా గ్రేవీగా కనిపిస్తుంది. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. నాకు ప్రతి కర్రీస్‌లో వేసుకోవడం అలవాటు, అందుకనేసి అన్ని కర్రీస్‌లలో వేస్తాను. ఈవెన్ వెజిటబుల్‌తో సహా వేసేస్తాను. ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలి బాగా కనిపిస్తుంది కదా. 5 నిమిషాలు కర్రీ బాగా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం యాడ్ చేశాను. ఎందుకంటే చెప్పాను కదా మా పిల్లలు సరిగ్గా తినరనేసి, అందుకనేసి లైట్‌గా వేశాను. వేసి చూడండి కర్రీ ఎంత బాగా ఉందో చూసారా? చాలా స్పైసీగా ఉంది గోంగూర మటన్ కర్రీ. చివరికి గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయ్యింది. చూడండి గోంగూర మటన్ కర్రీ ఎంత స్పైసీగా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.